ఏం పేరు పెద్దయినా? నా పేరు మైసే సార్. ఏం పేరు? మైసే, దుంపటి మైసే శేఖర్. ఎట్లా ఉంది మరి కాంగ్రెస్ పాలన? సార్ కాంగ్రెస్ పాలన రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ కాలే. రైతు బంధు పడ్డదా? రైతు బంధు పడ్డది, అంటే మధ్యలో ఒకటి ఆగిపోయింది, మళ్ళా మొన్న వేసిండు. రైతుల పరిస్థితి ఎట్లుంది అసలు? రైతు బంధు నాకైతే 3 ఎకరాలకైతే పడ్డది. అంటే మిగతా అన్నిటికి పడలేదంటారు? అన్నిటికి పడలే. మరి ఎట్లా ఉంది ఇప్పుడు? ఒక పక్క 6 గ్యారెంటీలు అని ఇచ్చిండు, ఇప్పటిదాకా కూడా ఏం ఇయ్యలేరు అని చెప్పి ప్రజలందరూ కొంచెం ఎక్కడ చూసినా కూడా వ్యతిరేకతే కనిపిస్తుంది. నిజంగానేనా లేకుంటే కావాలనే కాంగ్రెస్ని బదనాం చేస్తున్నట్ట? సార్ ఇది గ్యారెంటీలు అనేది అన్ని కరెక్ట్గా ఇస్తలేడు. అది కరెక్ట్ కాదు. మరి ఒక పక్క ఇచ్చినామని చెప్తుండే మొత్తం ఏడిచింది సార్. ఇప్పుడు వాడు ఎన్నో చెప్పిండు కానీ ఏమి ఇస్తుండు. ఇప్పుడు ఇవ్వలేదా? ఈ 6 గ్యారెంటీలల్లా ఫ్రీ బస్సు పథకం పెట్టిండు, పెన్షన్లు పెంచిండంట, ఉద్యోగాలు ఇస్తుండు, ఇంకేం పెంచింది సార్. పెంచింది అదే 2,000, కేసీఆర్ పెంచింది అదే 2,000 ఇస్తుండు. 4,000 ఇస్తున్నాడు. 4,000 ఏడిస్తుండు. ఎవరికి ఇస్తుండు 4,000? 9వ తారీఖు నేను రాగానే తీసుకోరని చెప్పిండు. అప్పుడు చెప్పిండు నేను రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తాడు. చేయలేదు. 2 లక్షలు నా అయితే మొత్తం రుణమాఫీ అయిపోయిందంటే కాలేదు సార్. సగం కూడా చేయలే, సగం కూడా కాలేదు. మరి ఎట్లా అయితే ఎట్లా అంటే సార్ మరి దానికి గవర్నమెంట్ అంతా మంచిగా, కాంగ్రెస్ అంతా మంచిగా ఏం లేదు. ఏమనిపిస్తుంది? గతంలో మంచిగా ఉండేనా? గతం కేసీఆర్ కూడా మంచిగా ఉండే. ఎందుకు ఇప్పుడు ఆయన చేసిన మంచి ఏంది, ఈయన చేయండి ఏంది సార్? కేసీఆర్ లేకముందు మనకు నీళ్ళు అనేది రాలే, ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయి. పంటలు ఈసారిగా వండకపోతుండే, మంచిగా పంటలు పండినాయి. ఇక ఈ పింఛన్ కూడా కేసీఆర్ చేసి, రైతు బంధు కూడా కేసీఆర్ పెట్టి. అసలు మరి రైతు రాజ్యం అంటేనే కాంగ్రెస్ పార్టీ అంటుండ్రు, ఇందిరామ రాజ్యం తెచ్చినాం అంటుండ్రు. అంటారు సార్, కానీ వాళ్ళు అంటారు కానీ మనకు అంతా ఏం మంచి అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది సార్? మరి ఇప్పుడు 1.5-2 సంవత్సరాలు అవుతుంది దగ్గర. ఇంకా 3 సంవత్సరాలు ఉంది. నమ్మకం ఉందా చేస్తారని గ్యారెంటీలన్నీ? నమ్మకం మీద లేదు సార్. లేదంట. ఎందుకు అంతే ఒకటేసారి అంత? అదే సార్, అదే వాళ్ళ పాలన చూస్తుంటే మనకు అర్థమవుతుంది కదా సార్. ఇప్పుడు ఏమన్నాడు తెలంగాణ, ఇప్పుడు వాళ్ళు ఎక్కడైనా 5,000 వేసారు, నేను 15,000 వేస్తాను. ఆ 15,000 వేసిండు, ఏకైనా 15,000 ఇస్తలేడు. ఇస్తలేడు. గయ్య పైసలు ఇస్తున్నా? పాత 6,000 ఇస్తున్నాడు కదా, ఎకరం 6,000. 6,000 ఇస్తున్నాడు. 7,500 ఇస్తున్నాడు, 6,000 ఇస్తున్నాడు. ఏం చెప్పదలుచుకున్నాం మరి రేవంత్ రెడ్డికి? సార్ పాలన అంత బాగా ఏమి వస్తలేదు మాకు. కేసీఆర్ పాలన కనిపిస్తలేదు. పాలన అయితే మంచిగా లేదు, అంత మంచిగా అనిపిస్తుంది. ఏం పేరు నీ పేరు? నా పేరు కనకయ్య. మునిగల కనకయ్య. ఎట్లా ఉంది మరి ఇప్పుడు మీకేమనిపిస్తుంది? కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మార్పు అని చెప్పిండు, ప్రధానంగా ఏదైనా మార్పు జరిగిందా? కాంగ్రెస్ పార్టీ అంత అద్మానం పార్టీ ఏ పార్టీ లేదు. టీఆర్ఎస్ పార్టీ అనేది 10 సంవత్సరాలు చేసింది, అన్ని హామీలు అనేది కరెక్ట్ ఇచ్చింది. దేనికైనా కానీ తెలంగాణ పార్టీ అనేది సిద్ధంగా ఉన్నది. ఇప్పుడు రైతు బంధు అన్నాడు, రైతు బంధు రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ మాఫీ కాలే. మాకున్నది 5 ఎకరాలు, రుణమాఫీ మాఫీ కాలే. ఏది మన బస్సు ఫ్రీ అన్నాడు, మా బస్సు ఫ్రీ అనేది ఇక్కడ సౌకర్యం బరాబర్ లేదు. వాళ్ళు చేసేది అన్ని హామీలు అన్ని ఇచ్చింది కానీ అది ఒక పాలన అనేది కరెక్ట్ అయిన పాలన కాదు. అది కరెక్ట్ అయిన కాంగ్రెస్ కరెక్ట్ అయిన పాలన కాదు. ఎందుకంటే ఇప్పుడు ఏంది సిద్దిపేట జిల్లా అంటే హరీష్ రావు గెలిచింది కాబట్టి ఇక్కడ మాకు ఏదైనా ఉన్నా కానీ సగానికి ఎత్తుడు అంతే. వేరే రైతులు మాత్రమే ఎత్తాడు. ఎందుకంటే ఇక్కడ హరీష్ రావు గెలిచింది కాబట్టి కొద్దిగా వేసుడు అంతే. ఇప్పుడు వాళ్ళ కాంగ్రెస్ తరఫున గెలిచిన వాళ్ళు మాత్రం అక్కడ దేనికైనా 160 పైసల మంది వాళ్ళకి ఎత్తుండు, అక్కడ నడుస్తుంది. ఇది కాంగ్రెస్ వాళ్ళ వరకు వేసుకుంటున్నాడు. ఇది కరెక్ట్ అయిన పద్ధతి అట్లా. మరి ఇప్పుడు ఒక పక్క మీకు ఏమీ ఇవ్వలేదు అంటున్నావు కదా? ఏమి ఇవ్వలేదు మాకైతే. ఇప్పుడు ఇది రుణమాఫీ అనేది రుణమాఫీ మాఫీ కాలే. ఒకరికి ఏంటంటే 80,000 ఉన్నాయి, 70,000 ఉన్నాయి, ఇవన్నీ 2 లక్షల రూపు 2 లక్షలు ఉన్నా కానీ చేస్తాడు. ఆ 2 లక్షలు సుధా చేసే గతికి లేదు రేవంత్ రెడ్డికి. అర్థమైందా? ఆ 2 లక్షల రూపాయలు సుధా చేసే గతికి లేదు. మీతో ఆర్థిక పరిస్థితి మంచిగా లేదు అంటుండు, అప్పులు పుడతలేవు అంటుండు, రాష్ట్రానికి యానికి తెచ్చి పెట్టాలంటుండు. అప్పులు కొట్టపోతే అప్పటికి రాజేసి అప్పటికి వెళ్ళి కూర్చోమని చెప్తున్నా. అప్పులు లేకపోతే తీసుకురాకపోతే శాత కాకపోతే ఇంట్లో కూర్చున్నాను రేవంత్ రెడ్డి. అర్థమైందా? ఇప్పుడు మొన్న రీసెంట్గా కొన్ని వ్యాఖ్యలు చేసిండు, అవి మీకు కూడా మీరు విన్నారా? మొన్న ఏంది ఇది నా దగ్గర రూపాయి అప్పు లేదు, నాకు రూపాయి అప్పు ఇస్తలేరు, నేను కోసుకుంటారా, వాళ్ళ జీతాలకే తీసుకొచ్చి అన్న అది అని అంటుడు. వాళ్ళంతా దరిద్ర పాలన ఏడు దొరకది. ఇప్పుడు మా కేసీఆర్ ఉండేది ఏం తెలుసా? పక్కా షోరు మాట్లాడగలుగుతాం, ముందడున్నా కానీ మాట్లాడగలుగుతాం, అట్లేం లేదు మాకు. ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు మెచ్చుకునేనా? మొన్న మాట్లాడినా అవి మెచ్చుకునే కాదు, అందరు చూసిన వాళ్ళు ఆడలు సుధా దాంతో కొడతామంటారు. కానీ మరి ఇప్పుడు మనం ఏం చెప్పాలి? కానీ పాలన ఉన్నప్పుడు మనం పెద్దలను గౌరవించాలి. కానీ అదంతా వేస్ట్ కథ. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మళ్ళీ జిందగీలో రాదు. ఇది మాత్రం 100% గ్యారంటీ.
అంటే ఆయననే చెప్తుండు కదా, దొంగలను చూసినట్టు చూస్తురంట, అప్పు కోసం పోతే వేరే బ్యాంకులు అన్నీ కూడా దొంగను చూసినట్టు చూస్తురు అంటుండు, చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళని చూసినట్టు చూసిరు అంటారు, అవన్నీ చెప్తుండు కదా. అంటే ఇట్లా మాట్లాడవచ్చు ఒక ముఖ్యమంత్రి? అది ముఖ్యమంత్రి అట్లా మాట్లాడరాదు, ఆయనకు ఆ పరిపాలన అనేది తెలియదు. తెలియక చెప్పాడవా నమ్మి ఓట్లు వేసారు, ఇదంతా జరిగింది. అర్థమైందా? ఎందుకంటే మా టీఆర్ఎస్ ప్రభుత్వం అనేది ఏం తెలుసా, అన్ని పథకాలు తీసుకొచ్చింది, అన్నీ చేసింది. దానంత ప్రభుత్వం మళ్ళీ రాదు, అది దొరకదు ప్రభుత్వం. ఇది మాత్రం 100% గ్యారంటీ. ఇప్పుడు ఈ అందాల పోటీలు అని చెప్పి ఈ మధ్య పేపర్లలో టీవీలలో వినబడుతుంది, చూసిరా మీరే? ఆ అందాల పోటీలు మేము చూడలే కానీ పెడుతున్నాడు, కానీ అది అందాలకు మన వాళ్ళకి అందగతిలు పెట్టుకుంటున్నా, మరి ఎవరు పెట్టుకుంటున్నా నేను ఇంకా రెవెనెంట్ కానీ మాకు తెలియదు. అందగతి పెట్టే వాళ్ళు ప్రజలకు ఇంత 10,000 ఇచ్చాక 5,000 ఇచ్చి మగ్గి పెట్టి జర సమాధానం చేయాలి. ఎందుకు అందగతి పోటీలు? అదే ఒక పక్క బడ్జెట్ లేదంటుండు, ఇంకో పక్క అందాల పోటీలు 100 కోట్లు పెట్టి పెడుతుండు. ఏం చెప్తావు అసలు? ఇప్పుడు ప్రభుత్వం అన్నది గట్టుంటుంది వాళ్ళది. అంతా ఏంటంటే ఇది దోసుకున్న ప్రభుత్వం లెక్క. అది ప్రభుత్వం అనేది అది పడిపోయింది కలస, అది రాదు, మళ్ళీ జిందగీ రాదు. నేను చెప్పుకునేది ఇంత తెలుసు. రేవంత్ రెడ్డి చెప్పేది ఒకటి విషయం, ఇవన్నీ హామీలు మొత్తం అమలు చేసి అందరికి ఇస్తే మాత్రం తర్వాత మళ్ళీ అత్తో రాదు, అది అసలు తెలియదు. ఇది ఒకటి అన్ని చేసినాక కూడా రాదు, రాదు ఇక అయిపోయింది అది. ఇప్పుడు మంచిగా మీ జనాలందరికి ప్రజలందరికీ సన్న బియ్యం ఇస్తుండు, మంచిగా 4 ఏళ్ళు నోట్లో పోతున్నాయంట. ఆ సన్న బియ్యం ఇచ్చిన తర్వాతనే అసలు ఆ బియ్యాన్ని చూసి ఆనంద బాష్పాలు వస్తున్నాయట రైతులకు. బాష్పాలు ఏంది, ఆ సన్న బియ్యం ఏంది, గిద్దె దొడ్డుబాట్లు తీసుకపోయి మిల్లులో సన్న బియ్యం చేసి ఇస్తుండు కదా, ఇంటికి తీసుకొచ్చి ఇస్తుండా, లేకపోతే రైతులకి సన్నవాట్లు పెట్టమని చెప్పిండా? అదేది బోనస్ పెట్టిండు, సన్నవాట్లు పెట్టమని. ఎవరికి పడ్డాయి సన్నవాట్లు బోనస్? ఎవరికి ఇవ్వలే, ఎవరికి ఇవ్వలే. అసలు ఆ బోనస్ చూసుకునే మీరు రైతు బంధు వద్దనుకురంట. రైతు బంధా అది మాకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు బంధు అనేది పడక ముందే ఆయన ఫస్ట్ మాత్రం వేసాడు రైతు బంధు. ఈయనేది ఇప్పుడు గెలిచి దగ్గర సంవత్సరం అవుతుంది, ఏది రైతు బంధు ఏది నువ్వు చేస్తాను అమలు ఏవి ఇంతవరకు ఏం లేవు, ఏది లేవు. చేష్టలకు కొద్దిగా కళ్యాణ లక్ష్మి అవి ఏం లేవా ఇంతవరకు? ఆ కళ్యాణ లక్ష్మి రాలే, నా తులం బంగారం అన్నాడు, అది రాలే, ఏది రాలే. ఏది తులం బంగారం ఏది వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి పెడతారటనా, ఏమైనా గుట్టలో కతారటనా? ఇవన్నీ అమలు చేసిండు, దేనికోసం చెప్పొస్తారు. అది అంత ప్రభుత్వం అనేది పడిపోయింది కలాసి, అది రాదు మళ్ళీ. మరి ఇంకా 10 సంవత్సరాలు నేనే గెలుస్తా అంటుండే, అదే 100% చెప్తున్నా. 10 సంవత్సరాలు కాదు, 5 ఇంకో 3 ఏళ్ళు ఉంటాడు. మళ్ళీ ఇట్లా చెప్పాడు ఊరలు మాత్రమే, అది వేరే కథ ఉంటుంది. అది రాదు 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 అంతేనా? రాదు. ఎందుకు అంత కరాఖండిగా చెప్తున్నావు? కరాఖండి చెప్పాడు. ఆయన చేసింది ఏమున్నది చెప్పాడు, ఆయన చేసింది ఏమున్నది? మొత్తం మా టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది, మా కేసీఆర్ చేసింది మొత్తం, ఏం లేకుండా. నీళ్ళు అన్నావా, ఏదన్నావు, ఇదన్నావు, అదన్నావా, ఏదైనా కానీ వెనక అడుగు వేయలే. ఇప్పుడు మీరు కావాలనే విమర్శిస్తున్నట్టు అనిపిస్తుంది, ఎందుకంటే ఇప్పుడు సన్నబియ్యం పథకం పెట్టి మంచిగా హెలికాప్టర్లలో పోయి ఆ పథకం ప్రారంభించి వచ్చారు మన మంత్రులు, కాంగ్రెస్ మంత్రులు. మరి మీరు ఇన్ని దిక్కులు తిరుగుతారు, మరి సన్నవాళ్ళు ఎలా పండించిన ఒకసారి చూసారు? సన్నవాళ్ళు ఎక్కడికి తీసుకొచ్చి ఏ దేశం నుంచి తీసుకొచ్చి సన్నవాళ్ళు ఇస్తుండు? సన్నబియ్యం ఇప్పుడు ఇచ్చే సన్నవాళ్ళని ఎక్కడి నుంచి బియ్యం ఇస్తుండు కదా, సన్నబియ్యం ఏ నుంచి వస్తుంది? ఈ దొడ్డువాళ్ళ బియ్యమే, ఈ దొడ్డువాళ్ళ బియ్యం సన్న చేసి పంపిస్తుంది కావే. రైతులు పండించి మీకు తెలియదా, మీ విలేకరు తెలియదా, మీకు అందరికీ ఎరికే అట్లుంటది. ఫైనల్ చెప్పేది కాంగ్రెస్ ప్రభుత్వం వేస్ట్ వేస్ట్ వేస్ట్. సరే, ఓకే, రైట్.